వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ9. నీలిమ. విద్యా వైద్య రంగానికి తామెంతగా ప్రక్షాళన చేశామో లెక్కలు ఉదాహరణలతో చెప్పిన సీఎం జగన్. ఇక డేటా చౌర్యం మీద ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ని లైట్ తీసుకున్న విపక్షం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని సభా సమరంలో చూద్దాం. టీడీపీ హయాంలో విద్యా వైద్య రంగాలను నాశనం చేస్తే తామొచ్చాక సమూల మార్పులు చేశామన్నారు సీఎం జగన్. ఆఖరికి చంద్రబాబు సొంత ఊళ్ళో నియోజకవర్గంలోనూ స్కూళ్లని గాలికొదిలేశారని ఫోటోలు చూపించారు. తామొచ్చాక బసవతారకం ఆసుపత్రికి సమయానికి ఆరోగ్యశ్రీ నిధులు వెళుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వ ఆసుపత్రుల రంగానికి ఒక డాక్టర్లా చికిత్స చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో గ్రామ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందే పరిస్థితి తీసుకొస్తున్నామన్నారు. విద్యా వైద్య రంగాల్లో నాడు నేడుతో జరిగిన మార్పులని ఫోటోలు లెక్కలతో సహా అసెంబ్లీలో వివరించారు ముఖ్యమంత్రి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తుల డేటా చోరీకి గురైందని తేల్చింది భూమన నేతృత్వంలోని సభా కమిటీ. 2018-19లో స్టేట్ డేటా సెంటర్లో ఉండాల్సిన సమాచారం టీడీపీ నేతలకి పంపినట్లు గుర్తించామన్నారు. టీడీపీకి అనుకూలంగా లేని 30 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారన్నారు. మరోవైపు డేటా చౌర్యం కుట్రలో లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు హౌస్ కమిటీ సభ్యుడు అబ్బయ్య చౌదరి. కొండలు తవ్వి దోమని కూడా పట్టుకోలేకపోయారని డేటా చోరీపై కామెంట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. డేటాను ఎక్కడికి తరలించారన్న విషయాన్ని గూగుల్ కూడా చెప్పలేదన్నారు. మధ్యంతర నివేదికలో కనీసం పెగాసెస్ అన్న పదాన్ని కూడా వాడలేకపోయారని, ట్యాపింగ్ జరిగిందో లేదో ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దమ్ముంటే అప్పుడు ఇప్పుడు డేటా చోరీ, ట్యాపింగ్ అంశాలను సుప్రీంకోర్టుకు అప్పగించగలదా అని సవాల్ చేశారు కేశవ్. స్టేట్ డేటా యాక్సెస్ తమకు కావాల్సిన వాళ్లకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు హౌస్ కమిటీ సభ్యుడు అబ్బయ్య చౌదరి. ప్రజా సాధికారత సర్వే పేరుతో ఆధార్, బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని చోరీ చేశారని ఆరోపించారు. డేటా చోరీలో చంద్రబాబు కోర్టు నుండి స్టే తెచ్చుకోకుంటే జైలుకెళ్లటం ఖాయమన్నారు మంత్రి రోజా. అన్నా క్యాంటీన్లతో డ్రామాలు, చంద్రన్న కానుకల పేరుతో దోపిడీలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో 4వ రోజు సస్పెండ్ అయ్యారు టీడీపీ సభ్యులు. సంక్షోభంలో సంక్షేమం అంటూ టీడీపీ చేసిన నిరసనతో వారిని ఒకరోజు సస్పెండ్ చేశారు స్పీకర్. ప్రశ్నోత్తరాల తరువాత సభ తిరిగి ప్రారంభమయ్యాక వాయిదా తీర్మానంపై చర్చకి విపక్షం పట్టుబట్టింది. పోడియం దగ్గరకొచ్చి నినాదాలు చేశారు. దీంతో 15 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. నాటి చంద్రబాబు సర్కార్ తనను తొక్కేసేందుకు ప్రయత్నించింది అన్నారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అడిగిన డబ్బులివ్వని పాపానికి గౌతమ బుద్ధ టెక్స్టైల్స్ అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. పార్టీ మారాలని ఒత్తిడి చేశారని, లొంగకపోవడంతో తనపై ప్రతీకారానికి దిగారన్నారు. హెరిటేజ్ డైరీ పెట్టిన నాటి నుండి తనపై కక్ష సాధింపులకు దిగారన్నారు ఎమ్మెల్యే బొల్లా. క్రాప్ హాలిడేపై వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో శాసన మండలిలో దుమారం రేగింది. చైర్మన్ పోడియం దగ్గర టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. టీడీపీ హయాంలో క్రాప్ హాలిడే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అందుకు డిమాండ్ చేస్తున్నారని కాకాని ఆరోపించడంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి ఛాలెంజ్ చేయడంతో టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ కు ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు, కేంద్రంపై నిప్పులు జరిగిన హరీష్. ఇక సమ్మె విరమించేది లేదన్న వీఆర్ఏలు. ఇలాంటి టాప్ 9 ఏపీటీఎస్ వార్తలు ఇప్పుడు చూద్దాం. సీఎం జగన్ ను రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా జైల్లో టీడీపీ కార్యకర్తల్ని పరామర్శించిన ఆయన కుప్పంలో తాను తిరగకుండా చేసే ప్రయత్నాలు ఫలించవన్నారు. 175 స్థానాల్లో గెలుస్తామని చెప్తున్న జగన్ ముందు పులివెందలలో గెలవాలని సవాల్ విసిరారు చంద్రబాబు. కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి హరీష్ రావు. ఉచిత పథకాలు ఆపమని మోదీ ఉచిత సలహాలిస్తున్నారంటూ విమర్శించారు. బాయికాడ మోటార్లకి మీటర్లు పెడితే మనకు రావాల్సిన 30,000 కోట్లు ఇస్తామని కేంద్రం చెబుతోందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్. తెలంగాణలో భూ ప్రక్షాళన శుద్ధ అబద్ధం అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సీఎం మెప్పు పొందాలని కలెక్టర్లు వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వానికి మచ్చగా మారుతుందని ఆనాడే సీఎం కేసీఆర్ కి చెప్పినట్లు గుర్తు చేశారు. 24 లక్షల దరఖాస్తులొస్తే 6 లక్షల దరఖాస్తులనే పరిష్కరించారని, భూ సమస్యలు పరిష్కరించే దమ్ము సీఎంకి లేదంటూ ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. సమ్మె విరమించాలని వీఆర్ఏలను మంత్రి కేటీఆర్ కోరారు. వీఆర్ఏల డిమాండ్లు పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జీవో జారీ చేస్తేనే సమ్మె విరమిస్తామన్న వీఆర్ఏలు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 2న ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపడతామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. మోదీ వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు పెంచారని చెప్పారాయన.
కేంద్రం సర్పంచ్ ఖాతాలోనే నిధులు వేసిందని, సర్పంచులకు ఇవ్వకుండా నిధులు మళ్లిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ ఇచ్చిన నిధులతోనే రోడ్లు వేయిస్తున్నారని, దీనిపై చర్చకు సిద్ధమా అంటూ సోము వీర్రాజు ఛాలెంజ్ విసిరారు. ఇది బంగారు తెలంగాణనా, బార్ల బీర్ల తెలంగాణనా అంటూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల నిలదీశారు. పేదవాడికి బతుకే లేని తెలంగాణ అన్నారామె. కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదని, కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ మోసమే అంటూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలో పాదయాత్రలో షర్మిల వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. పెనుమూడి వారధి దగ్గర రైతులకి స్వాగతం పలికారు మండలి బుద్ధప్రసాద్. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోపిదేవి మీదుగా చల్లపల్లి వరకు పాదయాత్ర సాగింది. రాత్రికి చల్లపల్లిలో బస చేస్తారు రైతులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నగరంలో ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన పనులపైన, ఓసారి కరెంటు ఛార్జీలపైన కూడా సభలో గొడవ జరిగింది. తమ కార్పొరేటర్లు కొంతమంది టీఆర్ఎస్ లో చేరిన అంశంపై బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభని మేయర్ వాయిదా వేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ విజయసింహ నిషా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనపై దాడి చేసింది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ విజయసింహనే అని బాధితురాలు చెప్తుంటే తనకేం సంబంధం లేదని అతను చెప్తున్నాడు. అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర పిఏగా పనిచేస్తున్న విజయసింహ గతంలో తన దగ్గర పనిచేశాడని, అతనిపై అనేక ఆరోపణలు రావడంతో తాను తొలగించానని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ తెలిపారు. కాంగ్రెస్ లో పరిణామాలు మారుతున్నాయి. పోటీకి దూరం అంటూ పరోక్షంగా రాహుల్ చెప్పేశారు. ఇక గుజరాత్ లో ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ గొడవ మరో మెట్టుకు చేరింది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీకి రాహుల్ గాంధీ ఆసక్తి చూపట్లేదు. రాహుల్ పాదయాత్రలో ఉన్న ఎంపీ కేసీ వేణుగోపాల్ నుండి సోనియా గాంధీని హుటాహుటిన పిలిపించి చర్చించారు. ఆ తర్వాత భారత్ జోడో యాత్ర ఆగదని జైరాం రమేష్ చెప్పడంతో రాహుల్ పోటీలో లేరు అనే అంశం ద్రోపడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఎవరైనా పోటీ పడొచ్చని జైరాం రమేష్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్తో పాటు అశోక్ గెహ్లాట్ రంగంలోకి నిలిచినట్లయింది. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఒక షరతు ఉంది అంటున్నారు. నామినేషన్ వేయడానికి తనకు వారం రోజుల సమయం కావాలని, అప్పట్లోగా అధ్యక్ష పదవికి రాహుల్ ఒప్పిస్తానని అంటున్నారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఈ అర్ధరాత్రి హుటాహుటిన గెహ్లాట్ భేటీ అవుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ అంతా రాహుల్ కోసం చూస్తుంటే ఆయన మాత్రం కేరళలో పాదయాత్ర చేస్తున్నారు. మీరే నా బలం అంటూ ప్రజలని చైతన్యపరుస్తున్నారు. అందరూ ఇలా కలుస్తున్నప్పుడు మీ సమస్యలు ప్రతిధ్వనిస్తాయని రాహుల్ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఈ మధ్య బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చురకలు పెట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాహుల్ గాంధీపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ కానీ ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి కానీ రాహుల్ పాదయాత్ర ప్రారంభిస్తే బాగుండేదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ కాకుండా యూపీ లేదా మధ్యప్రదేశ్ నుండి యాత్ర ప్రారంభిస్తే బాగుండేదన్నారు పీకే. బీజేపీ పాలిత రాష్ట్రాల మేయర్లు, డిప్యూటీ మేయర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. వేగంగా పట్టణీకరణతో నగరాలపై చాలా భారం పడుతోందన్నారు. అందుకే ద్వితీయ శ్రేణి పట్టణాలను చాలా వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత 8 ఏళ్లలో ద్వితీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి కేంద్రం 76,000 కోట్లు విడుదల చేసిందన్నారు. గుజరాత్లోని వడోదరా ఎయిర్పోర్ట్ కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు మోదీ మోదీ అని నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ కార్యకర్తలు కూడా వచ్చి కేజ్రీవాల్ అంటూ నినాదాలు చేశారు. సిబిఐ, ఈడీ, ఐటీ ఉన్న ఆరోపణలు నిరూపించడం చేతకాక రోజంతా డ్రామాలు ఆడుతున్నారంటూ కేజ్రీవాల్ విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే దోషులని జైల్లో వేస్తామని హెచ్చరించారు. గుజరాత్ లో సుడిగాలిలా కేజ్రీవాల్ తిరుగుతూ అధికారంపై ధీమా కల్పిస్తుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాత్రం కాషాయ సైన్యానికి భరోసా ఇస్తున్నారు. గుజరాత్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. విపక్షాలు చెబుతున్నట్లు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. మోర్బీలో 3 కిలోమీటర్ల రోడ్ షో చేసిన నడ్డా గుజరాత్ లో మళ్లీ కమల వికాసమే అన్నారు. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కర్ణాటకలో పీఎఫ్ఐ వల్లే హిజాబ్ వివాదం వచ్చిందని, హిజాబ్ పై పీఎఫ్ఐ అల్లర్లను ప్రేరేపిస్తోందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. హిజాబ్ కోసం పట్టుబడుతున్న విద్యార్థులు అంతకుముందు యూనిఫామ్లు ధరించడానికి అంగీకరిస్తూ కాలేజీల్లో చేరారని కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో సిఐటియు కార్మికులు ధర్నాకి దిగారు. కనీస వేతన బోర్డు ఏర్పాటు చేయాలంటూ 8 సంఘాలు కార్మికులకు ధర్నా చేశారు. కార్మికుల కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రానికి కుళ్ళిన కోడిగుడ్ల సరఫరాపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం చెందారు. కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు లస్సీ సెంటర్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. డిష్ వైర్ కి వేలాడుతూ ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని హత్య చేసుంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. మృతుడి శరీరంపై గాయాలున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. పిఎఫ్ఐ కుట్ర కథా చిత్రాన్ని చాటి చెప్తున్న ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్. మరోవైపు ఈ సోదాలపై బాధితుల కుటుంబీకుల ఆందోళన. ఇక యూపీలో కబడ్డీ ప్లేయర్లకి టాయిలెట్ లో భోజనం పెట్టడంపై దుమారం రేగుతోంది. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో భారీ ఉగ్ర చర్యలకి పిఎఫ్ఐ కార్యకర్తలు కుట్ర చేశారంటూ ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్ చెప్తోంది. దేహదారుడ్య పరీక్షల పేరిట ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కత్తులతో ఐరన్ రాడ్లతో దాడి చేసేలా వీరికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. శిక్షణకు వచ్చే కార్యకర్తలను ఉగ్ర కుట్ర వైపు ట్రైన్ చేయడంలో అబ్దుల్ ఖాదర్ అండ్ టీం కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో ఎన్ఐఏ దాడులు చేస్తోందని కడప జిల్లాలో పిఎఫ్ఐ నేతలు వారి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అణగారిన వర్గాల తరపున పోరాడుతున్న పిఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు అంటగట్టి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు పిఎఫ్ఐ నేతలు. హైదరాబాద్ కంచన్బాగ్ లోని మితానీ సంస్థకు భారీగా మోసం చేశారు సైబర్ క్రైమ్ కేటుగాళ్లు. ఫేక్ అకౌంట్ ద్వారా సంస్థ నుండి 40 లక్షల రూపాయలు కొట్టేశారు. మోసపోయామని గుర్తించి మితానీ సంస్థ హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు కంపెనీ ప్రతినిధులు. ఉత్తరప్రదేశ్ లో టాయిలెట్స్ లో కబడ్డీ ప్లేయర్లకి భోజనాలు పెట్టిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ప్లేయర్లను దారుణంగా అవమానించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఈ ఘటనపై యూపీ అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బైఠాయించారు. బెంగాల్ మాజీ మంత్రి టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ కేసు నిందితుడు పార్థ చటర్జీ చట్టవిరుద్ధ కార్యకలాపాలతో అడ్డగోలుగా సంపాదించినట్లు ఈడీ తన తొలి ఛార్జ్షీట్లో ఆరోపించింది. అక్రమార్జన అంతా అర్పితా ముఖర్జీ పేరుతో ఉన్న ఇళ్లలో దాచిపెట్టినట్టు ఈడీ గుర్తించింది. 2 ఇళ్ల నుండి తాము 49.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తన ఛార్జ్షీట్లో వివరించింది. కేంద్ర మంత్రి నారాయణ రాణేకు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. జూహులో రాణే నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు అక్రమ నిర్మాణం చేపట్టినందుకు రాణేకి 10 లక్షల జరిమానా విధించింది. సాఫ్ట్వేర్ వరుడైతే మాకు కాల్ చేయకండి అంటూ పెళ్లి యాడ్ కి సంబంధించిన పాత ప్రకటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐపీఎస్, ఐఏఎస్ వ్యాపారవేత్తలు మాత్రమే కావాలంటూ ఆ యాడ్ లో రాసింది. అయితే ఇది ఇప్పటిది కాదు, పాత యాడే అని సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఉద్దేశించింది కావటంతో ఇలా ఎందుకు యాడ్ ఇచ్చారంటూ జనం తెగ వెతుకుతున్నారు. లమ వ్యాధి మరణం మృదంగం మోగిస్తోంది. పెద్ద ఎత్తున పశు మరణాలతో ఉత్తర భారతంలో హాహాకారాలు కనిపిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకి ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పలు ఆవులు చనిపోయాయి. లంపీ వైరస్ ని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జైపూర్లో బీజేపీ భారీ ర్యాలీ తీసింది. లంపీ వైరస్ తో వేలాది గోవులు చనిపోతుంటే సీఎం అశోక్ గెహ్లాట్ మొద్దు నిద్రపోతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. రాజస్థాన్లో 60,000 పశువులు చనిపోయినట్లు బీజేపీ విమర్శించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లంపీ వైరస్ విజృంభించడంతో పాల ఉత్పత్తి తగ్గిందన్నారు. మహారాణికి ప్రపంచం అల్విదా చెబితే కొన్ని దేశాలు వివాదాలకి వెల్కమ్ చెప్తున్నాయి. ఇరాన్లో దావానలంగా మారిన హిజాబ్ వ్యతిరేక ఉద్యమం, పాలస్తీనాలో మంటలు, పాట్నా పక్కన గంగా ఉధృతి చూసి తీరాల్సిందే. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II చనిపోయిన తర్వాత రాచరిక వ్యవస్థకి గుడ్ బై చెప్పాలన్న డిమాండ్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వినిపిస్తున్నాయి. మొన్న మధ్య ఆస్ట్రేలియాలో రాచరికానికి నిరసనగా పిడికిలెత్తి ప్రమాణం చేసిన ఆదివాసీ ఎంపీ లిడియా థోర్ప్ ఎలిజబెత్ ను వలసవాద మహారాణి అంటూ సంబోధించారు. తాము రిపబ్లిక్లుగా అవతరించాలన్న డిమాండ్లు ఈ 2 దేశాల్లో పెరుగుతున్నాయి. క్వీన్ ఎలిజబెత్ కు ఆమె ముద్దుల మనవడు ప్రిన్స్ హ్యారీ అవమానించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి అంత్యక్రియల్లో భాగంగా వెస్ట్ మినిస్టర్ అబేలో ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాలాపన చేయలేదని ట్విట్టర్ యూజర్లు చెప్తున్నారు. గాడ్ సేవ్ ద కింగ్ అనే జాతీయ గీతాన్ని అందరూ ఆలపిస్తున్నప్పుడు ప్రిన్స్ హ్యారీ నోరు మూసుకొని ఉండటం దారుణమన్నారు.
ఒక అమాయకురాలి ప్రాణం తీసిన హిజాబ్ వివాదంపై ఇరాన్ రగిలిపోతోంది. పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమీని చనిపోవడంపై మహబాద్ అనే నగరంలో నిరసనలు పెల్లుబిక్కాయి. పోలీస్ చర్యను నిరసిస్తూ యువతీ యువకులు రోడ్ల మీదకొచ్చారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులకి వ్యతిరేకంగా ప్రజలు డిమాండ్ చేశారు. హర్యానాలో జరిగిన దొంగతనం చూస్తే మత్తిపోతుంది. జాతీయ రహదారి స్టీల్ బ్రిడ్జ్ నుండి నట్లు బోల్ట్లు దొంగిలించారు. 344వ నెంబర్ జాతీయ రహదారిపై సహరన్పూర్ పంచకుల మధ్య ఉన్న ఉక్కు బ్రిడ్జికి 4000 నట్లు బోల్ట్లని దొంగలు తస్కరించడం సంచలనంగా మారింది. నట్టు బోల్ట్లు లేక ఈ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. పాలస్తీనా అగ్నిగుండమైంది. పాలస్తీనా భద్రతా బలగాలకు పాలస్తీనా ఫైటర్స్ కు మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోయారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్ లోని నాబ్లస్ లో ఈ అల్లర్లు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అమెరికాలోని నెవడాలో రినో ఎయిర్ రేస్ షోలో ఒక విమానం కుప్పకూలింది. ఫైనల్స్ కోసం పోటీ పడుతున్న ఓ జెట్ విమానం అదుపు తప్పి నేలపై కుప్పకూలటంతో పైలట్ చనిపోయారు. కూలిన సమయంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్ దుర్మరణం పాలయ్యారు. విమాన భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బీహార్లో గంగా, కోసి నదులు బీభత్సంగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు ఉప్పొంగటంతో సుమారు 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. బాగల్పూర్లో తీర ప్రాంతం కోతకు గురికావడంతో అక్కడున్న ఇళ్లు కుప్పకూలాయి. అయితే ఈ ప్రమాదం బారిన పడకుండా ప్రజలని అధికారులు రక్షించారు. పుణ్యక్షేత్రం కాశీలో గంగా నది డేంజర్ లెవెల్ కి చేరింది. దీంతో అక్కడ పడవ ప్రయాణాలను ఆపేశారు. ఘాట్లలో మెట్ల మీదకి వరద నీరు చేరుకుంది. నీళ్ల ఉధృతి తగ్గే వరకు అక్కడ పడవ ప్రయాణాలు ఉండవని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో 30 ఏళ్ల తర్వాత సినిమా చూసే భాగ్యం ప్రేక్షకులకు లభించింది. శ్రీనగర్ లో ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గతంలో కూడా కశ్మీర్లో సినిమా థియేటర్లను తెరిపించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఉగ్రవాదుల భయంతో థియేటర్లను తెరవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు భరోసా ఇచ్చారు.